నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు వచ్చే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజిట్ వీసా మీద వస్తే కానీ ఇతర వీసాల్లోకి మారవచ్చని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రెసిడెన్సీగా మార్చుకోవచ్చని చెప్పేసి అది ఎవరెవరికి వర్తిస్తుందని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వివరాల్లోకి వెళితే కువైట్కు విజిట్ వీసా పైన వచ్చే ప్రతి ఒక్కరూ తమ యొక్క వీసాను నేరుగా రెసిడెన్సీ వీసాగా మార్చుకోవచ్చని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. అధికారికంగా ప్రకటించిన కొత్త నిబంధనలు కేవలం కొన్ని నిర్దిష్ట వర్గాలకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి ఎవరి మాటలు నమ్మవద్దు. చాలామంది అయితే కానీ ఇటువంటి వీసాల కోసం డబ్బు చెల్లించి మోసపోవద్దని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇటీవల ప్రకటించిన నిర్ణయం ప్రకారం అర్హత కలిగిన కొన్ని వర్గాలకు మాత్రమే విజిట్ వీసాను రెసిడెన్సీ వీసాగా మార్చుకునే అవకాశం కల్పించారు. ఇందుకు సాధారణంగా 150 దినార్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క సదుపాయం ఎవరెవరికి ఉందంటే కానీ ఇళ్లల్లో పని చేయడానికి వస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో కువైట్కు వచ్చిన తర్వాత ఎలాంటి ఫీజు లేకుండానే తమ యొక్క విజిట్ వీసాను ఖాదీం వీసాగా మార్చుకోవచ్చు అన్నమాట. అలాగే కువైట్ మంత్రిత్వ శాఖలు లేదా ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన విజిట్ వీసాతో వచ్చిన వారు డిగ్రీ లేదా సాంకేతిక నైపుణ్యం కలిగి ఉంటే వర్క్ వీసాగా మార్చుకునేందుకు అర్హులు. అలాగే ఫ్యామిలీ విజిట్ వీసాపై ఉన్న కుటుంబ సభ్యులు సంబంధిత అర్హతలు మరియు స్పాన్సర్ యొక్క జీత నిబంధనలు నెరవేర్చినట్లయితే 150 దినార్లు ఫీజు చెల్లించి రెసిడెన్సీ వీసాగా మార్చుకోవచ్చు. ఇప్పటికే వర్క్ వీసాతో వచ్చి రెసిడెన్సీ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అత్యవసర కారణాలతో దేశం విడిచి వెళ్ళి 1 నెలలోపు తిరిగి వచ్చిన వారు కూడా ఈ యొక్క సదుపాయం పొందవచ్చు. అలాగే ఈ జాబితాలో లేని ప్రత్యేక సందర్భాలలో రెసిడెన్సీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ ప్రత్యేక అనుమతితో మాత్రమే వీసా మార్పు సాధ్యమవుతూ ఉంది. అలాగే గృహ కార్మికులు మరో స్పాన్సర్ వద్దకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కల్పించగా వారికి 150 దినార్ల ఫీజు నుంచి అయితే మినహాయింపు ఇచ్చారు. అందువల్ల విజిట్ వీసాపై వచ్చిన ప్రతి ఒక్కరూ వర్క్ వీసా మార్పు అవకాశం ఉందని చెప్పి ప్రచారం చేయడం తప్పుదారి పట్టించేది అవుతుంది. కాబట్టి అధికారికంగా ప్రకటించిన అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. కాబట్టి ఎవరైనా వీసా మార్పు పేరుతో డబ్బులు అడిగితే ముందుగా అధికారులకైతే సమాచారం అందించండి. ఎవరి చేతుల్లో అంటే వాళ్ళ చేతుల్లో డబ్బు పెట్టి మోసపోవద్దండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.